తుంగభద్ర డ్యాం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతూ రాయలసీమ సాగునీటి సాధన సమితి అఖిలపక్ష ప్రజా సంఘాలతో కలిసి కర్నూలు జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రాయలసీమ రైతాంగంపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సరైన సమయంలో సాగునీరు అందివ్వకుండా సీమను ఎడారి చేయాలని చూస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి రైతులపైనే కాకుండా సీమ రైతులపై కూడా మమకారం చూపాలని సాగునీటి సాధన కమిటీ అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. రాయలసీమలోని రైతుల పరిస్థితి దేవుడు వరమిచ్చిన పూజారి కనకరించడం లేదన్నట్లుగా ఉందంటూ సాగునీటి సాధన సమితి ఈరోజు జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతున్నారు. పంటకు నీరు విడుదల చేయకుండా ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయంటూ వారు చేస్తున్న వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనతో దశరథరామరెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు చెప్పండి, ఈరోజు ఈ ఆందోళన ఎందుకు చేపడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది? ఈరోజు వర్షాకాలం మొదలై దాదాపు ఒక నెల రోజులైంది. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పొలాలు ఖాళీగా పెట్టదంటే మా రైతాంగం అంతా కూడా వర్షాలు పడిన వెంటనే పంటలు వేసుకున్నారు. దాదాపు 2 లక్షల ఎకరాల్లో పంటలు ఈరోజు బాగా ఉన్నాయి. అయితే ఋతుపవనాలు దోబూచులాడడం వల్ల ఈ పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. బట్ అదృష్టం కొద్దీ దానికి ఆల్టర్నేటివ్గా ఈరోజు భగవంతుడు కరుణీకరించడం వల్ల పైన వర్షాలు పడి తుంగభద్ర డ్యాంలోకి నీళ్లు వచ్చాయి, శ్రీశైలంలో కూడా డ్యాంలోకి నీళ్లు వచ్చాయి. అయితే శ్రీశైలంలోకి వచ్చినా కూడా ప్రభుత్వాలు ఎందుకో ఆ నీళ్లు వదలడానికి మాత్రం సిద్ధంగా లేరు. ఎందుకో మనకు అర్థం కాని పరిస్థితి. అదేవిధంగానే తుంగభద్ర డ్యాంలో పూడిక చేరడం వల్ల మనం నీటినంతా పూర్తిగా వాడుకోలేని పరిస్థితుల్లో గేట్లు తెగిపోయిన సందర్భం ఒక సంవత్సరం కింద చూసాం. దీన్ని గేట్లు రిపేర్ చేసుకోవాలని కూడా పాలకులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఆ గేట్ల రిపేర్ జరగకపోవడం వల్ల కేవలం ఎల్ఐ టీమ్స్ నీళ్లే పెట్టి మిగిలిన నీళ్ళన్నీ కూడా తగ్గిచ్చేస్తూ ఉంటున్న నేపథ్యంలో నదిలోకి నీళ్లు పోవడానికైనా సిద్ధమైపోయి ఎల్ఎల్సీకి హెచ్ఎల్సీకి నీళ్ళు ఇవ్వడం లేదంటే దీంట్లో ఏదో కుట్ర ఉందని మాకు ఆలోచన మాకు జరుగుతూ ఉంది. అదేవిధంగానే తుంగభద్ర శ్రీశైలం రిజర్వాయర్ వెనక ప్రాంతం నుండి కూడా నీళ్లు తీసుకోవాలనుకుంటే గత సంవత్సరంలో చూసాం మనకు ఆ రోజు పోతిరెడ్డిపాటు నుండి లేదా బలకచర్ల కెపాసిటీస్ ఉన్న వెలుగోడు నుండి బ్రహ్మసాగర్కు పోయే కాలువ సరిగా లేదు. అదేవిధంగా గోర్కల్ రిజర్వాయర్ చెడిపోవడం వల్ల సరిగా లేకపోవడం వల్ల 2 టీఎంసీలు తీసుకుపోయేది 1/2 టీఎంసీలు తీసుకున్నాం. అదేవిధంగానే మనము అక్కడ నుండి గండికోట కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. అంటే దాదాపు 100-120 రోజులు వరద ఉన్న సందర్భంలోనే గండికోటను మైలవరాన్ని నింపుకోగలిగాం. అంత వరద రావాలి అనుకుంటే ప్రతి సంవత్సరం వస్తుందో లేదో తెలియని నేపథ్యంలో ఈరోజు 854 అడుగులకు దాదాపు జూన్ 22వ తారీఖు వచ్చిన 10 రోజుల నుండి కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. శ్రీశైలాన్ని అంతా ఖాళీ చేసి కరెంటు ఉత్పత్తి చేయండి అని, త్వరగా చేయండి అని. అంటే అర్థం ఏంటి? రాయలసీమ ప్రజలంటే ఈరోజు ప్రభుత్వం యొక్క సూచనల ప్రకారము లేదా పాలకుల సూచన ప్రకారము సిఎస్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారేమో అని చెప్పి భావిస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా రైతాంగానికి సకాలంలో నీళ్లు అందించినట్లయితే రాయలసీమ అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా మాయమాటలు చెప్తూ రాజకీయ క్రీడలో ఈ యొక్క రాయలసీమ మీద కుట్ర చేయడం అన్నది మేము వ్యతిరేకిస్తున్నాం. రైతు సంఘాల పేరుతో రైతులను కలిసి ఉద్యమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ నేతలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రామ్తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.